హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఇక్కడ సాంగ్ ప్లే చేయట్లేదు కాపీరైట్ ఇష్యూస్ వల్ల. నేను షార్ట్స్లో విత్ మ్యూజిక్ డిఫరెంట్ స్పీడ్తో తీసి పెట్టాను. ఇక్కడ మీరు స్టెప్స్ నేర్చుకున్నాక షార్ట్స్లోకి వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. మరి పాజిటివ్ ఎనర్జీతో స్టార్ట్ చేద్దాం. హాయ్ అందరికీ. సో నేను ఇవాళ నేర్పించబోయే సాంగ్ స్పగేరీ బై లే సారఫిమ్. స్టార్ట్ చేసే ముందు నేను ఈ వీడియోని ఫ్లిప్ చేసే, సో నా రైట్ సైడ్ మీ రైట్ సైడ్తో కలుస్తుంది అండ్ నా లెఫ్ట్ సైడ్ మీ లెఫ్ట్ సైడ్తో కలుస్తుంది. మరి స్టార్ట్ చేసేద్దామా? సో నేనైతే సెట్ 1 ఒకసారి మీకు స్టార్టింగ్ ఎలా వెళ్తాయో చూపిస్తా. సో డూ షో వా ఇప్పల్ సైకిన్ స్పగేరీ బెగోసిని పబోనాప టీ టరా. ఓకేనా? సో ఇవన్నమాట. మీరు దీనికైతే రైట్ లెగ్ ఇలా ముందుకు పెట్టండి, నీ బెండ్ చేయండి అండ్ ఫీట్ ఏమో టో పైకి పెట్టండి. ఓకేనా? సో ఇలా. ఓకేనా? తర్వాత హిప్ అప్ డౌన్ అయితే ఉంటుంది అనమాట 3 times. ఓకేనా? హెడ్ కూడా అంతే లెఫ్ట్ సైడ్కి ఇలా హిట్ చేయండి. ఓకేనా? 3 times. మళ్ళీ హ్యాండ్స్ చూస్తే పైకి ఇలా పెట్టేసి, ఓకే, పామ్స్ ఏమో అటు సైడ్ ఫేస్ చేస్తుంది. స్లోగా మనం ఒక్కొక్క ఫింగర్ ఇలా క్లోజ్ చేసుకుంటూ దగ్గరికి పుల్చండి. సో 1 2 3. ఓకేనా? సో ఒకసారి మొత్తం కలిపి చూస్తే 1 2 3. ఓకేనా? దీని తర్వాత మీరు హ్యాండ్స్ ఇలా ముందుకు ఇలా త్రో చేసి లెగ్ ఏమో వెనక్కి తెచ్చుకోండి. ఓకేనా? తర్వాత మీరు రైట్ లెగ్ని ఇలా వి షేప్లో పెట్టేసి, ఓకేనా, లెఫ్ట్ హ్యాండ్ ఏమో ఇలా మౌత్ దగ్గర పెట్టండి, రైట్ హ్యాండ్ ఏమో ఇలా ఫ్లిక్ చేసి స్ట్రైట్గా కింద అటు రైట్ సైడ్కి పెట్టేసి రిస్ట్ ఏమో ఇలా కింద కనండి. ఓకేనా? సో మీరు లెఫ్ట్ అయితే ఇలా సైడ్ కనవచ్చు లేదా టో పైకి తీసుకోవచ్చు. ఓకేనా? సో చూస్తే ఊ అన్నప్పుడు, ఓకేనా, సో ఊ అన్నాక ఇప్పుడు రైట్ లెగ్ ఇలా ముందుకు వచ్చి ల్యాండ్ అవుతుంది అనమాట. హ్యాండ్ ఏమో రైట్ హ్యాండ్ ఇలా మీరు థమ్ అండ్ ఇండెక్స్ ఫింగర్ క్లోజ్ చేసి సూపర్ లాగా పెట్టేసి మౌత్ దగ్గర పెట్టండి. ఓకేనా? తర్వాత ఇలా బౌన్స్ చేయాలన్నమాట 2 times. ఓకేనా? సో బౌన్స్ చేసేటప్పుడు నెక్ ఏమో ఇలా 2 times లెఫ్ట్ సైడ్కి వెళ్తుంది. ఓకేనా? 1 2. ఓకేనా? సో మళ్ళీ స్టార్టింగ్ నుంచి చూస్తే డ్యూ షో వా అండ్ ఊ ఇప్పల్ సైకిన్ స్పగేరీ. ఓకేనా? దీని తర్వాత మళ్ళీ ఇలా సేమ్ హ్యాండ్స్ కిందకు వచ్చుకుంటూ సైడ్కి వస్తుంది అనమాట. రైట్ లెగ్ ఏమో దగ్గరకు వస్తుంది. ఓకేనా? తర్వాత ఇలా గన్ లాగా పాయింట్ చేసి హెడ్కి పెట్టండి. ఏమో డౌన్ ఉంటుంది. 2 times ట్విస్ట్ చేసి పైకి అనండి. ఓకేనా? సో చూస్తే 1 2. ఓకేనా? దీని తర్వాత లెఫ్ట్ హ్యాండ్ ఏమో ఇలా లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళొచ్చుకోండి. రైట్ హ్యాండ్ ఏమో ఇలా 2 times స్వైప్ చేస్తుంది అనమాట. ఓకేనా? బోన్ యాపర్ టీ అన్నప్పుడు. ఓకేనా? తర్వాత ఇలా స్లైట్గా ఇలా సైడ్కి వచ్చేసి రైట్ సైడ్కి ఉంటుంది. ఓకేనా? సో దీనికైతే నేను ఇప్పుడు మీకు చెస్ట్ అండ్ హిప్ ఐసోలేషన్ చూపిస్తే, చెస్ట్ అవుట్ అయినప్పుడు, ఓకేనా, పైకి వచ్చినప్పుడు హిప్ ఏమో వెనక్కి వెళ్తుంది. మళ్ళీ హిప్ ముందుకు వచ్చినప్పుడు చెస్ట్ ఇన్ అవుతుంది. సో 1 2 3 4. ఓకేనా? ఇప్పుడైతే ఇక చాలా ఫాస్ట్గా చేయాలి. సో 1 2 3 4 అండ్ ఫ్లిప్. ఓకేనా? సో ఇది చేసేటప్పుడు మన హిప్ కూడా రైట్ నుంచి ఇలా స్లోగా లెఫ్ట్కి తెచ్చుకోండి. ఓకేనా? ఒకసారి మళ్ళీ ఇక్కడ నుంచి చూద్దాం. ఓకేనా? ఇక్కడ నుంచి చూద్దాం. సో 1 2 3 4 అండ్ ఫ్లిప్. ఓకేనా? సో ఇక్కడ నుంచి చేద్దాం. తర్వాత స్పగేరీ అండ్ బ్యాక్ 1 2 3 4 అండ్ హిప్. ఓకేనా? సో ఇది చేసేటప్పుడు వేరే మెంబర్స్ అయితే ఓన్లీ ఇది గన్లా కాకుండా, ఓకేనా, రైట్ షోలో కొంచెం డ్రాప్ చేయండి. ఓకేనా? కొంచెం గ్యాప్ ఉంటుంది అనమాట మన బాడీ కన్ను ఇలా హ్యాండ్స్కి 2 times ఇలా. ఇప్పుడు 4 times వాళ్ళు ఇదే అంటారనమాట. ఓకేనా? హెడ్ ఏమో అటు అప్ చూడండి. ఓకేనా? లెఫ్ట్ సైడ్ పైకి చూడండి. 1 2 3 4. ఓకేనా? సో తర్వాత సేమ్ ఇదే చేస్తారు. ఓకేనా? దీన్ని అయిపోయాక ఇప్పుడు మనం హిప్ని రైట్ లెఫ్ట్. ఓకేనా? సో 4 times 1 2 3 4. ఓకేనా? హిప్ రైట్ లెఫ్ట్ ఇలా పైకి అప్ సైడ్ డౌన్ చేసేటప్పుడు లెగ్స్ కూడా రైట్ లెఫ్ట్. ఓకేనా? సో రైట్ లెగ్ రేస్ లెఫ్ట్ లెగ్. ఓకేనా? మరీ లేపకండి, స్లోగా కొంచెమే. 1 2 3 4. ఓకేనా? సో ఇప్పుడు రైట్ అన్నప్పుడు రైట్ హిప్ ఇలా పైకి వచ్చినప్పుడు 1, మళ్ళీ డౌన్ 2 3 4. ఓకేనా? సో ఇది చేసేటప్పుడు హ్యాండ్ ఏమో ఇలా సైడ్కి ఉంటుంది కదా, ఈ లెఫ్ట్ హ్యాండ్ ఏమో ఇలా డయాగ్నల్గా కిందకి పెట్టేసి 1 2. ఓకేనా? సో రైట్ లెఫ్ట్ అయితే ఉంటుంది అనమాట. ఓకేనా? సో చూస్తే 1 2 3 4. ఓకేనా? ఒకసారి మనం స్టార్టింగ్ నుంచి చేద్దాం. డ్యూ షో వా ఇప్పల్ సైకిన్ స్పగేరీ బెగోషిని పబోనాప టీ
ఇప్పుడైతే నేను మీకు సెట్ చూపిస్తాను అనమాట. ఓకేనా. దీని తర్వాత ఇడిడాప్ ఇడిడాప్ మనీ సోకిన్లెస్ ఫిమ్ బ్యాడ్ డిష్ ఇన్ బిట్వీన్ యువర్ టీత్ టరారారారా. ఓకేనా. ఇడిడాప్ ఇడిడాప్. దీనికైతే మీరు రైట్ లెగ్ ఇలా సైడ్కి పెట్టండి. ఓకేనా. సో సైడ్కి పెట్టినప్పుడు హిప్ కూడా రైట్ సైడ్కి ఉంటుంది అనమాట. లెఫ్ట్ లెగ్ ఏమో కొంచెం బెండ్ చేయండి ఇలా. ఓకేనా. సో ఇలా ఉంటుంది. దీనికైతే పోజ్ చేసుకుంటూ మనం ఇలా హెయిర్ ఫ్లిప్ చేసుకుంటూ సైడ్కి ఇలా పెట్టాలి. ఓకేనా. సో చూస్తే ఇడిడాప్ తర్వాత ఇడిడప్ అని వస్తుంది అనమాట. అప్పుడు నెక్ని రైట్ సైడ్కి ఇలా అనండి. ఓకేనా. సో 1 మళ్ళీ మధ్యలోకి ఇలా రైట్ సైడ్ కానీ మధ్యలోకి తెచ్చేటప్పుడు మన హిప్ కూడా షిఫ్ట్ అయ్యి మధ్యలోకి వస్తుంది అనమాట. ఓకేనా. తర్వాత ఇలా హెడ్ని త్రో చేయండి డౌన్కి. సో 1. ఓకేనా. కొంచెం నీస్ని బెండ్ చేయండి. తర్వాత ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి షిఫ్ట్ అవుతాం అనమాట. ఇప్పుడు రైట్ని బెండ్ అవుతుంది. ఓకేనా. సో స్టార్టింగ్ నుంచి చూస్తే 1 నెక్ మధ్యలో హెడ్. తర్వాత ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి హిప్. సో రైట్ నుంచి మధ్యలోకి లెఫ్ట్. ఓకేనా. ఇలా వస్తుంది అనమాట హిప్. ఓకేనా. సో తర్వాత ఇది అయిపోయాక మనదేమో లెఫ్ట్ లెగ్ ఇలా స్లైట్గా జంప్ చేసినట్టు ఇల్యూషన్ ఇస్తామన్నమాట. రైట్ లెగ్ ఏమో ఇలా పైకి వెళ్తుంది, మన బాడీ ఏమో రైట్ సైడ్కి ఇలా టర్న్ అవుతుంది. ఓకేనా. సో చూస్తే 1 తర్వాత రైట్ లెగ్ కిందకి పెట్టేయాలన్నమాట. ఓకేనా. సో ఇది చేసేటప్పుడు హ్యాండ్స్ ఏమో హెడ్ని ఇలా షేక్ చేస్తూ రైట్ సైడ్కి టర్న్ అవుతాం. ఓకేనా. సో ఇది అయిపోయాక అని వస్తుంది అనమాట. ఓకేనా. సో తర్వాత ఇలా బాడీని ఇప్పుడు మనం టర్న్ చేసి లెఫ్ట్ సైడ్కి చూస్తాం, మళ్ళీ రైట్ సైడ్కి. ఓకేనా. ఈ 3 కౌంట్స్లో మన హెయిర్ని ఇలా షేక్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకేనా. సో ఇప్పుడైతే ఇది అయిపోయాక మన లెగ్ ఇలా కిందకి అన్నాక వాక్ చేస్తామన్నమాట. లెఫ్ట్ రైట్. తర్వాత ఇలా లెఫ్ట్ లెగ్ ఏమో ముందుకు తీసుకొస్తాం, హ్యాండ్స్ ఏమో లెఫ్ట్ హ్యాండ్ ముందు రైట్ హ్యాండ్ ఉంటుంది. తర్వాత ఇలా పుల్ చేయండి. ఓకేనా. సో ఇలా పుల్ చేసేటప్పుడు మన బాడీ కూడా కొంచెం ముందుకు వస్తాం. ఓకేనా. హ్యాండ్స్ ఏమో ఇండెక్స్ అండ్ థమ్ క్లోజ్ చేసి ఉంటుంది అనమాట. ఇలా రబ్ చేస్తూ ఉంటాం. ఓకేనా. కొంచెం యాటిట్యూడ్ లాగా టర్న్ అవుతాం అనమాట. బ్యాడ్ డిష్ ఇన్ బిట్వీన్ యోర్ అన్నప్పుడు రైట్ సైడ్కి ఇలా హెడ్ ఇలా కిందకి అనండి. ఓకేనా. కిందకి అన్నాక ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ కిందకి ఇలా పెట్టండి హిప్ పైకి. రైట్ హ్యాండ్ ఏమో పింకీ ఓపెన్ చేసి టీత్ చూపియండి. ఓకేనా. బ్యాడ్ డిష్ ఇన్ బిట్వీన్ యోర్ టీత్. ఓకేనా. టీత్ అన్నప్పుడు ఇప్పుడు అన్ని 2 knees బెండ్ చేసి ఇలా కిందకి అనండి. ఓకేనా. హెడ్ ఏమో కొంచెం పైకని టీత్. ఓకేనా. తర్వాత ఇలా మనం టీత్ అని అన్నాక రేజ్ అయ్యేటప్పుడు ఓకేనా పైకి వచ్చేటప్పుడు హ్యాండ్ ఏమో రైట్ సైడ్ ఇలా వెళ్తుంది అనమాట. తర్వాత లెఫ్ట్ లెగ్ ఇలా దగ్గర తెచ్చుకొని మళ్ళీ ఇందాక చేసాం కదా ఇలా 1 2 అలానే అనమాట. కాకపోతే ఇప్పుడు రైట్ హ్యాండ్ పైన ఉంటుంది. సో 1 2 3 4. ఓకేనా. సో ఇవే అనమాట. ఒకసారి మనం ఇక్కడ నుంచి చూద్దాం. ఓకేనా. ఇడిడాప్ బ్రౌన్ అండ్ బూమ్ అండ్ హెడ్ వాక్ లెఫ్ట్ రైట్ and pull bad dish in between your teeth and up hip ఓకేనా. సో దీని తర్వాత మళ్ళీ మనం ఇలా అంటామన్నమాట. ఓకేనా. హెయిర్ ఫ్లిక్ చేసి మళ్ళీ రైట్ సైడ్కి కూర్చోండి, హిప్ ఏమో రైట్ సైడ్కి ఉంటుంది. ఇది తర్వాత మళ్ళీ ఈటీట్ అన్నప్పుడు ఇలా వస్తుంది అనమాట. ఈటీట్. సో ఈటీటప్ ఈటీట్. ఇప్పుడు ఈ మధ్యలో ఇవేమి ఉండవన్నమాట. సైడ్కి ఇలా లెఫ్ట్ సైడ్ ఏమో స్లైడ్ చేయండి, రైట్ ఏమో అది స్లైడ్ అవుతూ ఇలా వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడైతే మనం స్టార్టింగ్ నుంచి సెట్ ఒకసారి స్లోగా చేద్దాం. ఈడిడప్ ఈట్ అప్ మనీ సోకిన్సరా ఫిమ్ బ్యాడ్ డిష్ ఇన్ బిట్వీన్ యోర్ టీత్ టరా ఈడిడప్ స్లైడ్. ఓకేనా. మౌత్ని ఇలా ట్రేస్ చేసుకుంటూ వస్తాం. ఇప్పుడైతే మనం ఒకసారి సెట్ 1 నుంచి సెట్ 2 దాకా స్లోగా ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా. స్టార్టింగ్ నుంచి డూ షో ఫా ఇపల్ సెకండ్స్ పగేరి బెగోషిని పపోనాప టీ టరా ఇడిడాప్ ఇడిడాప్ money soaking the seraphim bad dish in between your teeth tararararara eat it up అయితే ఇప్పుడు మీకు సెట్ 3 ప్రివ్యూ చూపిస్తా. సో మంది ఇది అయిపోయాక eat it up ఓ
boom, boom. Eat it up, eat it, eat it up, eat it up. ఓకేనా. సో ఇవే అనమాట మంది ఇక్కడది అయిపోయాక మీరు రైట్ లెగ్ ఇలా సైడ్కి పెడతారు కదా, సో సైడ్కి పెట్టంగానే డ్రాప్ అవ్వండి. ఓకేనా. సో కిందకి నీస్ బెండ్ చేయండి, కిందకి వెళ్తామన్నమాట. తర్వాత లెఫ్ట్, మళ్ళీ రైట్ రేస్ చేయండి, లెఫ్ట్. ఓకేనా. సో థర్డ్ ఫోర్త్ కౌంట్లో మనం 1 2 3 4. ఓకేనా. థర్డ్ ఫోర్త్ కౌంట్లో స్లోగా పైకి రైజ్ అవుతాం అనమాట. సో ఇది చూసాక 1 2 3 4. ఓకేనా. దీని తర్వాత దీనికి హ్యాండ్స్ చూస్తే లెఫ్ట్ హ్యాండ్ ఏమో ఇలా హిప్ పైకి పెట్టండి. ఓకేనా. ఇలా షోల్డర్ రోల్స్ చేస్తామన్నమాట. 1 2. ఓకే. రోల్ చేసేటప్పుడు మన బాడీ కూడా కొంచెం ఇలా టర్న్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా. సో 1 2. ఓకేనా. సో ఇలా అవుతుంది. ఓకేనా. ఒకసారి మళ్ళీ చూస్తే ఇది అయిపోయాక 1. ఓకేనా. బాడీ కూడా కొంచెం టర్న్ అవుతుంది అనమాట ఇలా. ఓకేనా. సర్కిల్ అవుతూ ఉంటుంది. మళ్ళీ చూస్తే 1 2 3 4. ఓకేనా. దీని తర్వాత ఇలా ఫోల్డ్ చేయండి అనమాట. రైట్ హ్యాండ్ ఓన్లీ పింకీ ఓపెన్ చేయండి, మౌత్ దగ్గరికి పెట్టండి. ఓకేనా. ఇప్పుడు లెఫ్ట్ షోల్డర్ ఇలా హిట్ చేయగానే పింకీ అటు సైడ్కి టర్న్ అవుతుంది. మళ్ళీ మౌత్కి తీసుకురండి, షోల్డర్ బ్యాక్ వెళ్తుంది, మళ్ళీ అవుట్. ఓకేనా. సో చూస్తే 1 and 2. ఓకేనా. ఈట్ ఇట్ అప్, ఈట్ ఇట్ అప్. ఓకేనా. సో మళ్ళీ ఇక్కడ నుంచి చూద్దాం. ఈట్ ఇట్ అప్, ఈట్ ఇట్ అప్. ఓకేనా. తర్వాత మనం ఓకేనా మధ్యలో ఒక మెంబర్ వామిటింగ్ సౌండ్ వస్తుంది అనమాట. అప్పుడు మాత్రం మనం లెఫ్ట్ హ్యాండ్ ఏమో స్టమక్ పైన పెట్టి రైట్ హ్యాండ్ ఏమో ఇలా మౌత్కి పెట్టేసి ఇలా వామిటింగ్ కక్కుకున్నట్టు ఇట్లా చేయాలి. ఓకేనా. సో బెండ్ అవ్వండి, డౌన్. తర్వాత లెఫ్ట్ సైడ్కి చూడండి, రైట్ సైడ్కి చూడండి, మధ్యలో చూసి బ్యాక్ అవ్వండి. ఓకేనా. సో చూస్తే 1 2 3 4 అండ్ బ్యాక్. ఓకేనా. దీని తర్వాత మళ్ళీ షోల్డర్ ఇదే వస్తుంది అనమాట. 1 2 3 4 5 6 అండ్ ఓకేనా ఇదే. మళ్ళీ ఒకసారి ఇక్కడ నుంచి చూద్దాం. ఈట్ ఇట్ అప్, ఈట్ ఇట్. తర్వాత ఓ టుమ్ టుమ్ టుమ్. మళ్ళీ ఈట్ ఇట్ అప్, ఈట్ ఇట్. తర్వాత మళ్ళీ ఇలా హెయిర్ ఫ్లిప్ చేసి సైడ్కి వచ్చేసి నెక్ ఇచ్చేసి ఇలా మళ్ళీ మౌత్కి తీసుకొచ్చి సైడ్కి వచ్చి అయిపోతుంది అనమాట. ఓకేనా. ఇక్కడైతే మనం ఇది చేసేటప్పుడు మీరు మిగతా మెంబర్స్ లాగా చేయాలంటే వామిటింగ్స్ అయింది అది చేయకూడదు అనుకుంటే సేమ్ ఇదే వస్తుంది అనమాట మళ్ళీ. కాకపోతే ఇది చేసేటప్పుడు ఓకేనా. సో 1 మళ్ళీ ఇలా సెకండ్ అనేటప్పుడు స్లోగా వెళ్తుంది అనమాట, మళ్ళీ ఇటు సైడ్కి రాదు. ఓకేనా. అదొకటే చేంజ్ ఉందన్నమాట. ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి చేద్దాం. సెట్ 3. ఈట్ ఇట్ అప్, ఈట్ ఇట్. ఓ బూమ్ బూమ్. మళ్ళీ ఈట్ ఇట్ అప్, ఈట్ ఇట్ అప్, బూమ్ అండ్ డ్రాప్. ఓకేనా. మళ్ళీ ఒకసారి స్లోగా సెట్ 3 చేద్దాం. ఈట్ ఇట్ అప్, ఈట్ ఇట్. ఓ బూమ్ 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 అండ్ ఈట్ ఇట్ అప్, ఈట్ ఇట్ అప్, ఈట్ ఇట్ అప్. ఓకేనా. సో ఇప్పుడైతే మనం సెట్ 1 నుంచి సెట్ 3 దాకా స్లోగా ఒకసారి చేద్దాం. ఓకేనా. ఇక్కడ నుంచి డూ షో వా అండ్ ఊ ఇపల్ సైకిన్ స్పగేరీ బెగోసిని పబోనాప్ టీ టరారారారా. Eat it up, neck down and change. Even is King Seraphim, bandish in between your teeth. Ta-ra-ra-ra-ra-ra-ra. Eat it up, eat it up, down. Eat it up, eat it. Whoa, boom, boom, boom. And eat it up, eat it. Eat it up. ఓకేనా. సో ఇప్పుడైతే మనం సెట్ 1 నుంచి సెట్ 3 దాకా స్లోగా ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా. 2 times. డూ షో వా ఇపల్ సైకిన్ స్పగేరీ బెగోషిని బోనాపటి ప్రణం తారారథం రామ్. Eat it up, eat it up. Money soaking seraphim, bad dish in between your teeth. Put 'em ra. Eat it up, eat
eat it up, down, eat it up, eat it, whoa, boom, 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 and back, eat it up, eat it up, eat it up. ఒకసారి మనం మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేద్దాం, ఓకేనా? Do, show, wa, and back. Ooh, Ipal seconds spaghetti. Bago chimney पर bon appetit. Ta-da, ta-da, ta-da. Eat it up, eat it up. Ooh, my soaking seraphim. Bad dish in between your teeth. Ta-da-da-da-da-da-da. Eat it up, eat it up. Down, eat it up, eat it, whoa, boom, 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 eat it up, eat it up, eat it up. సో మనదైతే ప్రాక్టీస్ కూడా అయిపోయింది. మీరు కనుక ఈ డ్యాన్స్ మ్యూజిక్తో ప్రాక్టీస్ చేయాలంటే నేను షార్ట్స్లో డిఫరెన్స్ పీస్తో తీసి పెట్టాను అనమాట. 50%, 75 నార్మల్ స్పీడ్ లాగా మీరు అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేయొచ్చు షార్ట్స్లో. అలానే మీకు ఏమైనా కొత్త కేపాప్ సాంగ్ కావాలంటే మీరు కామెంట్ డౌన్ చేయండి, నేను చూసి తప్పకుండా నేర్పిస్తా, ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం, బాయ్.